నమస్తే. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడతా ఉంది. షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల వేటలో ప్రధానమైనటువంటి పార్టీలంతా ఒక పక్కన కసరత్తులు చేస్తూ ఉంది. ఏ పార్టీలోకి వెళ్ళి మన పార్టీలోకి లాక్కోవాలి, సరైనటువంటి అభ్యర్థి ఎవరు, గెలుపు గుర్రాలు ఎవరు అన్నటువంటి ఒక వేట ప్రధానమైనటువంటి పార్టీలన్నీ అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ముఖ్యంగా బీజేపీ పార్టీ, ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కన్నేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీంట్లో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ అయినటువంటి నేతలు ఉన్నారు. బీజేపీ పార్టీలో చాలా రోజుల కాలం నుండి పార్టీని పట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి చాలామంది వ్యక్తులు ఉండడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతల్ని లాక్కొని వాళ్లకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు గాలం వేసి వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాక్కొని వాళ్ళు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ నేతలే ఆ సంబంధించినటువంటి పార్టీలోకి వెళ్ళి వాళ్ళే రాజకీయపరమైనటువంటి లబ్ధిని పొందుతున్నారు అన్నటువంటి కొంత విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఉంటే బీజేపీ పార్టీ ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలను లాక్కోవడం జరిగింది పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంతిమంగా ఒకటే ఒక విషయం ఏంటిదంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకే ఈ రెండు పార్టీలకు వెళ్ళి ఎక్కువగా సీట్లు రావడం జరిగింది. దాదాపుగా 7-8 సీట్లని బీఆర్ఎస్ పార్టీ నేతలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తే 6 సంబంధించినటువంటి నేతలకి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి 6-7 నేతలకి బీజేపీ కూడా టికెట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీని అంతటి కనుక చూసినట్టయితే ఉంటే ఒక పక్కన ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపైన నమ్మకం లేకపోయి ఉంటే, మరో పక్కన వచ్చినటువంటి నేతలు కేవలం టికెట్లకు ఆశపడి వచ్చింది కాబట్టి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చిందా లేదనేది చూడాలి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీలోకి వెళ్ళి చాలా మందిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది కేసీఆర్. మరి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారో వీళ్ళను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని కూడా ఆడ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వాళ్ళని తీసుకొని చాలా పెద్ద తప్పు చేసినటువంటి ఒక విమర్శ ఎదురవుతా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలని మరి కేసీఆర్ మరి వాళ్ళని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి కొంత సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 12 మందిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలోకి. మొన్న జరిగినటువంటి అదే సాధారణమైనటువంటి ఎన్నికల్లో 12 మందికి 12 మంది ఓడిపోవడం జరిగింది. 12 మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ మొన్న పోటీ చేసినట్టయితే ఉంటే మళ్ళీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరి అదే తప్పిదాన్ని మళ్ళీ చేస్తూ ఉందా? మరి ఒకవైపు ఏమో పార్టీలను ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తులను రాళ్లతో కొట్టాలని చెప్పేసి ఒకరు, మరో పక్కన దేశవ్యాప్తంగా మార్పు కావాలని చెప్తున్నటువంటి మరో పార్టీ. మరి ఈ రెండు పార్టీలు మరి గతంలో చాలా మంది కూడా ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలను కాదని కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం ఏంటి అన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఎదురవుతా ఉంది. ఒకసారి కనుక మనం ఆ లిస్టును కనుక చూసినట్టయితే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే సీట్లు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల లిస్ట్ ఏదో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి అంటే బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి దశలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా కొనసాగినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి, బీజేపీ పార్టీలోకి వస్తూ ఉన్నారు. దానిలో వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి టికెట్ ఆఫర్ చేసినటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ సంబంధించినటువంటి ఒకసారి పేర్లు కనుక చూసినట్టయితే ఉంటే ముందుగా నీలం మధు బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం ఉన్నటువంటి ఒక నేతగా పేరుగాంచినటువంటి నీలం మధు. గత ఎన్నికల్లో మరి నీలం మధుకైతే బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఆయన చాలా ఖర్చు పెట్టుకోవడం జరిగింది, టికెట్ వస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకోవడం జరిగింది. కానీ
చిట్ట చివరి నిమిషంలో పటాన్ చెరువు నుంచి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇస్తామని చెప్పేసి ఆయన పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ వజ్రేష్ యాదవ్ పేరును తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఆయనకు అన్యాయం చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఆయనే ఒక ముదిరాజుకు సంబంధించినటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నేత. అయితే ఆయనకు ఈసారి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనకు మెదక్ ఎంపీ సీట్ని కన్ఫర్మ్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈయన బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి నేత, మొన్న వచ్చినటువంటి ఒక 3-4 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేత. ఈయనకు మరి టికెట్ ఇచ్చేటువంటి అంశాన్ని అయితే పరిశీలన చేస్తూ ఉంది ఏఐసిసి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి పిసిసి కానీ. ఇంకొక పక్కన పైల శేఖర్ రెడ్డి, ఆ పైల శేఖర్ రెడ్డి మొన్న పోటీ చేయడం జరిగింది భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా. ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి భువనగిరి ఎంపీ సీటు పైన ఆయన కన్నేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఒక పక్కన పైల శేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి లాస్ట్కు సక్సెస్ కావడం జరిగింది. పైల శేఖర్ రెడ్డికి ఈసారి భువనగిరి టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తా ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇంకొక పక్కన పసునూరు దయాకర్, ఆల్రెడీ ఆయనే వారం రోజులు కూడా కావట్లేదు ఆయన పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో, ఆయనకు కూడా వరంగల్ ఎంపీ సీట్ను ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన 2 సార్లు ఎంపీ, ఇప్పుడు కూడా ఆయన సిట్టింగ్ ఎంపీ, వరంగల్ సిట్టింగ్ ఎంపీ. ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరో పక్కన చేవెళ్ళ నుంచి నెల రోజులు అవుతా ఉంది ఈమె జడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే చేవెళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే చేవెళ్ళకి సంబంధించినటువంటి రంజిత్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉండడం జరిగింది. ఆయనే సైతం 2 రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావించడం జరిగింది. మొదటి నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు రంజిత్ రెడ్డి. తనకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వద్దు అని చెప్పేసి కేసీఆర్ తోటి వాదించినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి అంతకు ముందే ఆయన రావడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినట్టయితుంటే ఖచ్చితంగా నీకే టికెట్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 2 రోజుల క్రితం. ఆయనే ఇప్పుడు టికెట్ కూడా తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. కన్ఫామ్ గా చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇక మల్కాజిగిరి నుంచి, అదే ముందుగా ఏదైతే చేవెళ్ళ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ వాళ్ళ సతీమణి, ఇప్పుడు ఆమె జడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తా ఉంది. ఆమెను బరిలోకి దించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించడం జరిగింది. ఈ యొక్క హామీని కూడా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఒక పక్కన భర్త ఏమో ఎమ్మెల్సీ, ఈమెమో జడ్పీ చైర్పర్సన్, వాళ్ళిద్దరు కనుక వచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా వచ్చేటువంటి చేవెళ్ళ నుంచి నీకే పోటీలో దింపుతామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఈమెకి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి మల్కాజ్గిరికి ఈమెను షిఫ్ట్ చేయడం జరిగింది. మల్కాజ్గిరి అంటే ఇక ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థిని ఇప్పుడు ఈమెకి ఇచ్చేటువంటి సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి స్ట్రాటజీని అక్కడ ప్లే చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి సునీత మహేందర్ రెడ్డికి మరి మల్కాజ్గిరి టికెట్, ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొద్ది రోజుల క్రితమే వచ్చినటువంటి వ్యక్తి, ఆమెకు మల్కాజ్గిరికి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరో పక్కన నిన్ననే జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో, దానం నాగేందర్కి సికింద్రాబాద్ ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఆ సీట్ను ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానం నాగేందర్కు లేకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి బొందు రామ్మోహన్కి, మరి బొందు రామ్మోహన్ కూడా మొన్ననే రావడం జరిగింది. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. ఆయనే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి నేత. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ముందుగా కేసీఆర్ తోటి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి బొంతు రామ్మోహన్కు సైతం మరి ఎంపీ ఎలక్షన్స్లో సీట్ ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉంది. ఒక పక్కన నీలం మధు, 2 పైల శేఖర్ రెడ్డి, పసునూరు దయాకర్, మరో పక్కన రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, ఈ 7గురికి అంటే బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 7 వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తూ ఉంది. ఈ 7 స్థానాల్లో ఈ 7 పార్లమెంటు ఏవైతే సెగ్మెంట్ ఉన్నాయో ఈ 7 పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కోసం పనిచేసినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ నోట్లలో ఈ రేవంత్ రెడ్డి మన్ను కొడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి నేతల పట్ల
వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తులు అయితే కొంత గుర్రుగా ఉంటా ఉన్నారు. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చావు బతుకుల మధ్యలో కొట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తే చిట్ట చివరికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దొంగలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఇది ఒక పెద్ద దుమారాన్ని అయితే కొంత దుమారం అయితే ఏర్పడతా ఉంది. దీని పట్ల మరొకసారి ఆలోచించాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వ్యతిరేకమైనటువంటి నినాదాలు కూడా రావడం జరుగుతూ ఉంది. దానం నాగేందర్ యొక్క చేరిక తర్వాత గాంధీ భవన్లో పెద్ద ఎత్తున దానం నాగేందర్ బాధితులంతా కూడా గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి చూడాలి. మరి వీళ్ళకు టికెట్లు ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుందా లేదా? గతంలో వీళ్ళనే దొంగలు అన్నటువంటి దానం నాగేందర్ను రేవంత్ రెడ్డి కూడా బీడీలు అమ్ముకొని బతికినటువంటి దానం నాగేందర్ అన్నటువంటి కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవడమే కాక వీళ్ళకు ఎంపీ సీట్లను ఆఫర్ చేయడం ఇది ఒక కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని. ఇక మరో పక్కన బీజేపీ పార్టీ కూడా అదే రకంగా ఉంది. బీజేపీ పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ను బీజేపీ పార్టీ లాక్కోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని ఆ పార్టీలోకి లాక్కొని బీబీ పాటిల్కి మరి జహీరాబాద్ ఎంపీ సీట్ను ఆయనకు మళ్ళీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరో పక్కన సిట్టింగ్ ఎంపీ పి రాములు ఎవరైతే నాగర్ కర్నూలు ఎంపీ ఉన్నాడో ఆయనకు కూడా ఆయన కొడుకుకు పి రాములు ఈసారి నేను బరిలో ఉన్నాను నా కొడుకు ఇవ్వని చెప్పేసి భరత్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే బీజేపీ పార్టీ భావించడం జరిగింది. ఆయనకు కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. ఒక పక్కన జహీరాబాద్ ఎంపీ మరో పక్కన నాగర్ కర్నూలు ఎంపీ టికెట్లు కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇది 2 సిట్టింగ్ ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీలే వీళ్ళకు కూడా టికెట్లు కేటాయించడం జరిగింది. ఇంకొక పక్కన సైదిరెడ్డి ఈ వారం రోజుల క్రితమే సైదిరెడ్డి కూడా బీజేపీ పార్టీ రావడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి సైదిరెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా బరిలోకి దిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈయన బీఆర్ఎస్ పార్టీ నేతనే. మరో పక్కన ఆరూరు రమేష్ గత 2-3 రోజుల క్రితమే ఆయన జైన్ కావడం జరిగింది. వరంగల్ ఎంపీ టికెట్లో బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉండేది. గతంలో 2 సార్లు వర్ధనపేట ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఆయన కూడా ఆర్థిక అంగబలం ఉన్నటువంటి నేత. ఆయనకు బీజేపీ పార్టీ ఈసారి వరంగల్ ఎంపీ టికెట్ను ఆఫర్ చేస్తేనే ఆయన పార్టీలో చేరినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత. మరో పక్కన సీతారాం నాయక్ ఆయన మహబాద్ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన ఇప్పుడు మాజీ ఎంపీ. అంతేకాకుండా ఆయన కూడా బీజేపీ పార్టీ సాధారణంగా ఆహ్వానించి ఆయన కూడా కండవ కప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కేవలం బీజేపీ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి 5గురికి టికెట్లు ఇవ్వడం, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 7గురికి టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేయడం. ఒక పక్కన వీళ్ళకు అభ్యర్థులు దొరకగానే కాంగ్రెస్ పార్టీ అరువుకు తీసుకొచ్చుకుందా, బీజేపీ పార్టీ కూడా అరువుకు తీసుకొచ్చుకుందా అనేది కూడా తెలియాల్సినటువంటి అంశం. మొత్తానికి ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయినటువంటి నేతలు రావడం వాళ్లకు టికెట్లు ఇవ్వడం పట్ల మాత్రం ఈ 2 పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళైతే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ ఏదైతే తెలంగాణలో పార్టీ చెతికిల పడుతున్నటువంటి దశలో దానికి కొన ఊపిరితో ఉన్నటువంటి దశలో మేము ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చినట్టయితే ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే 10 సంవత్సరాల కానించి అక్రమాలకు అవినీతికి భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం వాళ్ళకు టికెట్లు కేటాయించడం అయితే కొంత ఈ 2 పార్టీల్లో మాత్రం ఆందోళన కలుగుతూ ఉంది. మరి వీళ్ళ చేరిక తర్వాత వీళ్ళకు మరి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు? మరి ఒక పక్కనేమో నాయకులేమో పార్టీలోకి తీసుకోవడం జరిగింది, కానీ చిట్ట చివరికి ప్రజలు ఏ విధంగా వీళ్ళని రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా రాను ఇంకా ఇప్పటికే టికెట్ల ప్రక్రియ ఏదో 4 సీట్లు మాత్రమే ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, 9 సీట్లనేమో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రకటించడం జరిగింది. మరి ఇంకా ప్రకటించాల్సినటువంటి పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఎన్ని మారుతాయి అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.